డివిజన్ ప్రజలకు నా యొక్క నమస్కారాలు. నేను 60 డివిజన్ నుంచి కాంగ్రెస్ నుంచి నేను కాంటెస్ట్ చేసే అభ్యర్థిని. దయచేసి మా యొక్క రూలింగ్ గవర్నమెంట్ ఉంది, దీన్ని పరిగణించి మీరు ఈ యొక్క గవర్నమెంట్ పరిగణించి మీరు దీన్ని కరెక్ట్ వాడుకోరు. ఇప్పటిదాకా 2 ఏళ్ళు అయింది, ఇంకా మిగతా 3 ఏళ్ళు ఉన్నాయి. ఈ పథకాలు మా 2 ఏళ్లనే బాగా అయినాయి, ఇంకా 3 ఏళ్ళలో ఇంకా బాగా జరిగేటున్నాయి. దీన్ని దయచేసి దీన్ని వాడండి కరెక్ట్. మీరు ఆ విధంగా ఓట్లు ఖరాబ్ చేయకండి ప్లీజ్. మీరు చెత్తబుట్టిలో వేసేటట్టు చేయకండి. ఏదైనా కరెక్ట్ సరైన పద్ధతిలో వాడండి ఓట్ను. దేవుని వలన మీరు మీ యొక్క కష్టాలు సుఖాలు అనేది మేము ఉన్నాం, దానికి మేము సరిదిద్దుతాం. మీ కష్టాలకు సుఖాలకు విన్నారా, వాళ్ళ సమస్యలు మీ ఏ సమస్యలు ఉన్నా కానీ దయచేసి మీరు తీసుకురండి. దానికి మేము పరిగమనించి దానికి మొత్తం స్కీమ్ని పూర్తి చేస్తాం. ప్లీజ్ చేయి గుర్తుకు మరవకండి, చేయి గుర్తుకు ఓటేయండి ప్లీజ్. 11వ తారీఖు నాడు పొద్దున లేచి 11వ తారీఖు నాడు పొద్దున లేచి చేయి గుర్తుకు ఓటేయండి. ఇంకా స్కీమ్ను తెప్పించుకోండి భారీ మెజార్టీ తోటి. ప్లీజ్ నాకు భారీ మెజార్టీ తోటి గెలిపేయండి. ఆ విధంగా కాదు 50, 100 కాదు, నాకు 1000 ఓట్లతోటి మీరు గెలిపించాలని మీ యొక్క ధన్యవాదాలు చెప్తాను నేను. ప్లీజ్ 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 ప్లీజ్. ఈ 60 డివిజన్ ప్రజలకు నమస్కరించి చెప్పేది ఏంటంటే, అన్నయ్య ఇక్కడ వార్డ్ మెంబర్గా, వార్డ్ అభ్యర్థిగా, వదిన గారు కార్పొరేటర్గా నిలబడ్డారు. అన్నయ్య ఏ రకంగా అయితే పోరాట పటిమ గల నాయకుడో కరీంనగర్ ప్రజలకి దాదాపు తెలుసు. అందులో భాగంగానే ఈ 60వ వార్డు ప్రజలందరూ అన్నయ్యను కోరి ఎంచుకున్న నాయకుడు. ఆ విధంగానే ఆ పటిమ కలిగి ఆ రకంగా పనిచేసే శక్తి, సామర్థ్యం, మళ్ళీ సమస్యలను తీర్చే పటిమ గల నాయకుడు. సో అన్నయ్య కూడా సొంతగా తను ప్రతి ఒక్క ఆడపిల్ల పుట్టగానే 5,016 రూపీస్ డిపాజిట్ చేసేలాగా సొంతగా ప్రజలకు ఒక నా నుంచి న్యాయం జరుగుతుంది అని సొంతగా ఒక నిర్ణయించుకున్నాడు. మళ్ళీ అందులో భాగంగానే ప్రతి గల్లీ, ప్రతి వార్డులో, ప్రతి గల్లీకి ఒక పటిమగల నాయకుల్ని ఎంచుకొని అపాయింట్ చేసి సమస్యలు ఏ రకంగా క్షుణ్ణంగా పరీక్షించుంటూ ఆ సమస్యలను క్షుణ్ణంగా పరీక్షించి సార్థకత ఆ సమస్యల నుంచి సార్థకత చూపే వరకు వెంటాడుతూనే ఉంటాడు అన్నయ్య. ఇంకోటి, ఉన్న స్కీములు ఏదైతే దాదాపు జరిగిన స్కీములు, ఇంకా మిగిలిన స్కీములు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు క్షుణ్ణంగా దాని వెంబడి ఆ ప్రతి స్కీమ్ ఇంప్లిమెంట్ అయ్యేలాగా చూసుకుంటూ ఆ పటిమ గల నాయకుడినే ఎంచుకుంటున్నాడు. అందులో భాగంగానే అన్నయ్యకు కూడా టికెట్ రావడం, ఆ స్ఫూర్తితోనే ఆ టికెట్ రావడం జరిగింది. ఆ సర్వే ప్రకారంగానే టికెట్ రావడం జరిగింది. దానికి న్యాయం చేకూర్చేలాగా అన్ని విధాల అన్నయ్య ప్రయత్నిస్తాడు. అన్నయ్య వెంబడి మేము కూడా దాని వెంబడే ఉంటున్నాము. ఈ సమస్యలన్నీ ఉండగా మీరు ఒకసారి ఆలోచించండి. 60 డివిజన్ ప్రజలకు ప్రార్థిస్తూ చెప్తున్నాను, 11వ తారీఖు జరిగే పోలింగ్లో ప్రతి ఓటర్ బయటికి వెళ్ళి ఓట్ చేయండి, పోల్ చేయండి. మళ్ళీ సరైన నాయకుల్ని, సరైన గవర్నమెంట్ ఉంది కాబట్టి ఉన్న గవర్నమెంట్ను సద్వినియోగించండి. ఆ సమస్యలన్నీ అన్నయ్యకి చెప్పండి, ప్రతి సార్థకత ఉంటుంది అని భావిస్తూ నేను చేయి గుర్తుకే ఓటు వేయండి. మీరు సెకండ్ లిస్ట్లో సెకండ్ వన్ ఉంటుంది గుర్తు. భారీ మెజార్టీతో గెలిపియండి. సీఎం నమ్మిన క్యాండిడేట్, లోకల్ లీడర్స్ నమ్మిన క్యాండిడేట్, లోకల్ ప్రజలు నమ్మిన క్యాండిడేట్ కనుక మీరు ప్రతి విధాల శోధించి క్షుణ్ణంగా ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. आप सब लोग उससे दुआ करके आप म्यूनसिपल कॉर्पोरेशन में पहुंचा दीजिए
और सरकार तेलंगाना में रेवंत रेड्डी का रियासत में कांग्रेस सरकार चल रहा है, तो जरूर आपका हित में काम होगा। यही बात कहते हुए सबको आपको फिर एक बार मैं सलामाने करते हुए नसर सुल्ताना के पिता हाथ की निशान के ऊपर